కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి వాళ్ళ పార్టీ మీద ప్రభుత్వం మీద సంచలన ఆరోపణలు చేసిరు. పార్టీ జెండా మోషనోళ్ళకు కాదు ఇంకో ఏవో మోషనోళ్ళకి పదవులు వచ్చినాయని చెప్తున్నారు. మొత్తం డీటెయిల్స్ చెప్తా. దానికంటే ముందు ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి. చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోరి. ఖమ్మం జిల్లా అనే కాదు మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్గా రేణుకా చౌదరిని చెప్పుకుంటారు. చాలా ఇష్యూస్ మీద ఆమె బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు ఆమె సంచలన ఆరోపణలు చేయడానికి కారణం ఏంటి అంటే, ప్రభుత్వంలో ఇస్తున్నటువంటి పదవులలో పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి, పార్టీ జెండా మోసిన వాళ్ళకి, పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పొద్దనక రాత్రనక పార్టీ కోసం కష్టపడ్డోళ్ళకి వీళ్ళకి పదవులు వస్తలేవు, వేరే వాళ్ళకి పదవులు వస్తున్నాయి. ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు ఎవ్వరు కూడా సాటిస్ఫైగా లేరు, అసంతృప్తిలో ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మాకు పదవులు వస్తాయి, మా జీవితాలు బాగుపడతాయి అని చూసిన ఎవ్వరు కూడా ఇప్పుడు సాటిస్ఫైగా లేరు. ఎందుకంటే అధికారంలోకి రావడానికి కొట్లాడింది ఒకరు, ఇవాళ పదవులు అనుభవిస్తుంది ఒకరు. కొట్లాడిన వాళ్ళకే పదవులు రావాలి కదా లెక్కకైతే, మరి వాళ్ళకి ఎందుకు వస్తలేవు పదవులు? అసలు ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడున్నారు, ఏం పదవులలో ఉన్నారు? ఇవాళ మంత్రి పదవులు ఎవరికి వచ్చినాయి? ఇవాళ కార్పొరేషన్ పదవులు ఎవరికి వచ్చినాయి? ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకి ఎంతమందికి వచ్చినాయి? కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ముందు పార్టీలకు వచ్చిన వాళ్ళకి ఎంతమందికి వచ్చినాయి? ఎందుకు వస్తలేవు పదవులు? ఎందుకు ఇస్తలేరు పదవులు? ఇది అడుగుతుంది ఎవరో కాదు, వాళ్ళ పార్టీలో ఉన్న నాయకురాలు వాళ్ళ ప్రభుత్వంని, వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులను అడుగుతున్నారు. ఆమె అడుగుడే కాదు, వాళ్ళ పార్టీలో ఉన్న అగ్రనాయకుల దృష్టికి కూడా తీసుకొని పోయిందట దీన్ని. ఇగో చూడుర్రి, పార్టీ కోసం ముందు నుంచి ఉన్నోళ్ళకి పదవులు ఇవ్వలేదు, ఇగో పలానా వాళ్ళకి పదవులు ఇచ్చిర్రు, వాళ్ళు పార్టీలో ఈ మధ్యకాలంలో చేరినోళ్ళు అని చెప్తుంది. నిజానికి కాంగ్రెస్ పార్టీలో గతంలో మీనాక్షి నటరాజన్ వచ్చినప్పుడు ఒక చర్చ జరిగింది బాగా. కాంగ్రెస్లో ముందు నుంచి ఉన్నోళ్ళు ఎవరు, అధికారం అంటే ఎలక్షన్స్కి ముందు పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఎవరు, ఎన్నికలు అయిపోయిన తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఎవరు, ఇట్లా ఏబిసి అని 3 డివిజన్లుగా చేసుకుందని మీనాక్షి నటరాజన్. ఆమె మొత్తం ఇంకా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకే పదవులు ఇచ్చే కోసం ప్రయత్నం చేస్తుందని ఇట్లాంటి వార్తలు గతంలో వచ్చినాయి. కానీ పాపం ఇప్పుడు ఆమె సైలెంట్గా ఉండే పరిస్థితి. ఆమె నన్ను ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి పంపియ్యి, వేరే రాష్ట్రంకి పంపియ్యి, తెలంగాణ దగ్గర నేను ఇన్ఛార్జ్గా ఉండలేను అని ఆమె హైకమాండ్ దగ్గర మొత్తుకుంటుంది. ఇక ఆమె చెప్పేటోళ్ళకి పదవులు వచ్చేటట్టు ఏడున్నాయి చూడురి. ఇప్పుడు చాలామంది కాంగ్రెస్లో పనిచేసిన వాళ్ళు ఆ రోజు పాపం మీనాక్షి నటరాజన్ వచ్చినప్పుడు అనుకున్నారు మనకు మంచి రోజులు వచ్చినాయి, ఇక లాబీ చేసుకునేటోళ్ళకో లేకపోతే అక్కడికి పోయి ఢిల్లీలో పోయి పైరవీలు చేసుకునేటోళ్ళకో పదవులు కాదు, కింది స్థాయిలో ఉన్న నాయకులను కూడా గుర్తిస్తుంది ఈమె గుర్తించుడే కాదు, ఒకవేళ అటు ఇటు అయితే కనుక హైకమాండ్కి, రాహుల్ గాంధీ గారికి కూడా డైరెక్ట్గా చెప్పగలుగుతుంది, చెప్పి మనకు పదవులు ఇప్పించగలుగుతుంది అని అనుకున్నారు. కానీ అట్లాంటి వాళ్ళ ఆశలు కూడా పాపం అడి ఆశలైనాయి. ఆమె కూడా ఒక ప్రయత్నం చేసినట్టున్నారు. అప్పుడు చాలా చర్చ జరిగింది, ఏబీసీ అని 3 గ్రూపుల లెక్క విభజించుకుంది అని. ఫస్ట్ ప్రియారిటీ కాంగ్రెస్ పార్టీలో కుద్దు కాంగ్రెస్ వాళ్ళకి, అంటే ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకి, అట్లాంటి వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తామని, వాళ్ళకే కార్పొరేషన్ పదవులలో ప్రభుత్వంకి సంబంధించిన పదవులకి ఇవ్వాల్సి వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చేటట్టు చర్యలు తీసుకుంటా అని చెప్పింది అని అన్నారు. పాపం మరి ఏదైందో కానీ ఆమె కూడా అసంతృప్తితోనే ఉన్నట్టున్నారు. ఇప్పుడు రేణుకా చౌదరి కూడా అదే అసంతృప్తిని వెళ్ళగక్కింది. నిన్నగాక మొన్న కొన్ని కార్పొరేషన్ చైర్మన్లు వేసిరు, మహిళా కమిషన్ వేసిరు, కార్పొరేషన్లు వేసిరు, ఇంకో 4 రోజులలో మంత్రివర్గం కూడా పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది అంటారు. ఇక మళ్ళీ దాంట్లో కూడా ఎవరు వస్తారు తెలుసు కదా. ఇప్పుడు 16 మంది మంత్రులు ఉన్నారు, మొత్తం 18 ఉండాలి, 16 ఉన్నారు, 2 ఖాళీలు ఉన్నాయి. ఆ 2 ఖాళీలకు తోడు ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో 2-3 తీసేసి కొత్త వాళ్ళని 5 తీసుకొని వస్తామని చెప్తున్నారు. రేణుకా చౌదరి అది కూడా మాట్లాడింది, మంత్రివర్గంలో మంత్రులు కూడా ఎవరికి వస్తున్నాయి, ఎంతమందికి ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకి వచ్చినాయి మంత్రులు. ఇగో ఈ ముచ్చట మాట్లాడుతుంది ఆమె. మంత్రులల్లో కావచ్చు, కార్పొరేషన్ పదవులల్లో కావచ్చు, ఏ పదవులు ఇచ్చినా సరే ఒరిజినల్ నాయకులకు ఎందుకు వస్తలేవు, అసలు మాట్లాడే పరిస్థితులలో లేరు, విపరీతమైన అసంతృప్తిలో ఉన్నారు కాంగ్రెస్ ఒరిజినల్ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా అనే ముచ్చట చెప్తుంది. మరి కాంగ్రెస్ వాళ్ళు ఎవరన్నా స్పందించిరా అంటే ఈమె మీద ఇప్పటిదాకా ఎవరు మాట్లాడలే. ఎందుకంటే ఆమె మాట్లాడిన దానికి కరెక్ట్గానే మాట్లాడింది కదా, ఇంకా ఏమని కౌంటర్ ఇస్తారు, ఎట్లా మాట్లాడతారు? ఒకవేళ ఈమెకి కౌంటర్ ఇస్తే కనుక మిగతా జిల్లాల నుంచి కూడా ఒపీనియన్స్ బయటకు వస్తాయి. ఈమె మాట్లాడింది, నిజానికి మాట్లాడని వాళ్ళు మస్తు మంది ఉన్నారు, చాలా జిల్లాలలో అదే పరిస్థితి.
వాళ్ళ అధికారంలో రాకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొట్లాడిన వాళ్ళ మీద ఇప్పుడు వాళ్ళే వచ్చి మళ్ళీ అధికార పార్టీలో పదవులు దొబ్బుతున్నారు. ఇది వాళ్ళ పార్టీలో ఉన్నోళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు జీవన్ రెడ్డి లాంటి నాయకులు చెప్పింది అదే కదా. మేము నిన్న మొన్న రాక ఎవరి మీద అయితే కొట్లాడినామో వాళ్ళే వచ్చి అలా పదవులు తీసుకుంటున్నారు, వాళ్ళే వచ్చిర్రు పార్టీలకి. మేమేం చేయాలి? నా కార్యకర్తలకి ఇస్తలేరు ఏమి ఇవ్వమంటే, నా కార్యకర్తలకి ఏమైనా పని చేయమని పోతే చేస్తలేరు అని ఆయన ఓపెన్గానే చెప్పిండు. ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకి ఇది టైం కానే కాదు. కాంగ్రెస్ పార్టీలో అసలు అవమానంతో పోతున్నా, నేను విధి లేని పరిస్థితులలో పోతున్నా, ఏం చేయమంటారు, ఎట్లా చేయమంటారు, ఇది కాంగ్రెస్ పార్టీ అయితే కాదు, పాత కాంగ్రెస్ అయితే కాదు అని క్లారిటీగా ఆయన కూడా చెప్పిండు. ఇంకా చాలామంది సీనియర్లు కూడా సేమ్ ఒపీనియన్తో ఉన్నారు. చాలామంది ఇప్పుడు రాజ్యసభ వచ్చినాయి, వాళ్ళకి ఎమ్మెల్సీలు వచ్చినాయి అధికారంలోకి వచ్చిన తర్వాత. కానీ వాటికి కూడా ఎవరిని నామినేట్ చేసిర్రు, ఎవరు వచ్చిర్రు చూసినాం కదా. చాలామంది సీనియర్ నాయకులు రాజ్యసభకి ఎక్స్పెక్ట్ చేసిర్రు. రాజ్యసభ ఖాళీ అయినప్పుడు తెలంగాణ నుంచి సరే హైకమాండ్ కోటా ఒకటి పోయినా స్టేట్ కోటాలో ఒకటి ఉంటుంది కదా, అది మాకు ఇస్తారేమో, మాలాంటి ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తారేమో అనుకున్నారు. కానీ ఇలా అది ఎవరికి పోయింది? రేవంత్ రెడ్డి గారి ఫ్రెండు, సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డికి పోయింది. పాపం దానికోసం ఆ రోజు జీవన్ రెడ్డి, విహెచ్ లాంటి వాళ్ళు, ఇంకా చాలామంది సీనియర్ నాయకులు మాలాంటి వాళ్ళకి ఇస్తారేమో పదవులు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అని అనుకున్నారు. కానీ వాళ్ళకి ఎట్లాంటి పరిస్థితి ఎదురైందో చూసినాం కదా. ఇప్పుడు కార్పొరేషన్ పదవులలో కూడా అట్లీస్ట్ కార్పొరేషన్ పదవులన్నా ఇస్తారు. చాలా ఏండ్ల నుంచి ఇప్పుడు 10 ఏండ్లు అయింది కదా వాళ్ళు అధికారంకి దూరంగా ఉండి. తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 ఏండ్లు అవుతుంది. అంతకుముందు 10 ఏళ్ళు, ఈ 2.5 ఏండ్లు, 12.5 ఏండ్లు ఎదురు చూసిరు ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు. అని వాళ్ళేంది, పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీ జెండాలు మోసినోళ్ళు, పార్టీని బతికించుకోవాలని నియోజకవర్గాలలో పనిచేసినోళ్ళు, ఇగో వీళ్ళందరూ ఎక్కడికో వెళ్ళిపోయారట. ఇప్పుడు పదవులు ఎవరు తీసుకుంటున్నారు అంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అనేటప్పుడు వచ్చిరు చూసిరే కాదు, వేవ్ స్టార్ట్ అయింది అధికారంలోకి వస్తారు అనేటప్పుడు పార్టీలోకి వచ్చిరు చూసిరా వాళ్ళకి, అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలోకి వచ్చిరు చూసిరా వాళ్ళకి. ఇంకా కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు అయితే ఏమంటారంటే టీడీపీ పార్టీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి మనుషులకే మేజర్గా పదవులు పోతున్నాయి అనేది కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలామంది మాట్లాడుకుంటున్న మాట, ఆ పార్టీలో ఉన్న నాయకులు. సో దాన్నే మళ్ళొకసారి రేణుకా చౌదరి మాట్లాడారు. రేణుకా చౌదరి మాట్లాడిన తర్వాత మళ్ళీ విపరీతమైన చర్చ జరుగుతుంది. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ హైకమాండ్ లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి గారు వాళ్ళ పీసీసీ అధ్యక్షుడు ఎట్లా రెస్పాండ్ అవుతారు అనేది ఇప్పటివరకైతే రెస్పాండ్ కాలే ఆమె మాట్లాడిన మాటల మీద. ఖచ్చితంగా ఆమె మాట్లాడిన మాటలు చిన్న ఏమి కాదు, లేకపోతే ఆమె ఒక చిన్న స్థాయి నాయకురాలో కార్యకర్త ఏం కాదు. పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా ఆమె కాంగ్రెస్ పార్టీలోనే ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులకే కాదు, హైకమాండ్లో ఉన్నటువంటి నాయకులతో కూడా డైరెక్ట్గా అసలు పార్టీలో ఏం జరుగుతుంది, తెలంగాణలో ఏం జరుగుతుంది అనే విషయాన్ని డైరెక్ట్గా ఓపెన్గా చెప్పేటువంటి నాయకురాలు ఆమె. కాబట్టి వాళ్ళ వైపున తప్పున్నప్పుడు కూడా ఆ విషయాన్ని ఓపెన్గా బహిరంగంగా గట్టిగా చెప్పగలుగుతుంది రేణుకా చౌదరి అనేది వాళ్ళ పార్టీలో చాలామంది మాట్లాడుకుంటారు. సో అట్లాంటి నాయకురాలు ఇప్పుడు చేసినటువంటి మాట్లాడినటువంటి మాటలు, చేసినటువంటి ఆరోపణల మీద కాంగ్రెస్ పార్టీ ఎట్లా రెస్పాండ్ అవుతుంది అనేది చూడాలి.